నాలుగు చాలా అద్భుతంగా దీన్ని ప్రతిదీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి అన్ని కూడా మీరు దీని మీద బుక్లెట్ ద్వారా ఇప్పటికే చేస్తున్నారు కాబట్టి తప్పనిసరిగా దీన్ని కూడా మేము అందరం కూడా మా తెలుగుదేశం పార్టీ కావచ్చు, బీజేపీ కావచ్చు, అలాగే జనసేన పార్టీ అందరూ కూడా, జన సైనికులందరూ కూడా సామాన్య ప్రజలకు అందరికీ కూడా ఇబ్బంది లేకుండా ఏ సమస్య ఉన్నా మేము ఉన్నామనే క్యూ లైన్ లో ఇబ్బంది పడకుండా అన్ని కూడా ఒక పక్కన పోలీసు వారు చూస్తున్నా కూడా మనం కూడా ఈ పిఠాపురం నియోజకవర్గానికి ఈ శివరాత్రిని సక్సెస్ చేసే విధంగా ముందుకెళ్తామని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఆలయానికి పేరు వచ్చే విధంగా, అలాగే గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కూడా మంచి పేరు తెచ్చే విధంగా మనందరం కూడా అన్నది మన పిఠాపురానికి మొట్టమొదటి నుంచి వస్తున్న ఒక సనాతన ఆచారం అని చెప్పొచ్చు. దీన్ని మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని చాలా మంది భక్తులు లక్షల్లో వస్తారు. వీళ్ళందరికీ ఎటువంటి ఇబ్బందులు కలగలేకుండా మన ప్రభుత్వ యంత్రాంగం, ఎండిఓ గారు కానీ, మన ఎంఆర్ఓ గారు కానీ, సిఐ గారు కానీ, మన ఆలయ ఈఓ గారు కానీ అన్ని చక్కగా చేశారండి. మనం ఎంత ప్రయత్నం చేసినా అధికారికంగా వాళ్ళ ప్రయత్నాలు చేస్తారు. సామాన్య ప్రజానికానికి మన తరపున ఎటువంటి ఇబ్బందులు రాకుండా, ఎలాంటి గొడవలు జరగకుండా ప్రశాంతంగా జరిగేటట్టుగా చూసుకోవాల్సిన బాధ్యత పిఠాపురం పుర ప్రజలుగా మనందరి మీద ఉందండి. కాబట్టి మనం ఆ దిశగా ప్రయత్నం చేస్తూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తెలియకుండా, వాళ్ళు ఏమన్నా మనకి సమస్యలు చెప్తుంటే మనం మన అధికారుల దగ్గరికి వాటిని తీసుకువెళ్ళి వెంటనే పరిష్కరించే విధంగా చూడాలని చెప్పేసి నా మనం అండి. అది సార్. ఇక రెండవది మీరు అడిగారు సార్, పాయింట్లోనే లైటింగ్ దాని గురించి ఎక్కువ కూడానే దొంగతనాలు జరుగుతుంటాయి సార్. పొలిటికల్ ఉన్నప్పుడు మీరు 2 గంటలకే 3 గంటలకి రావాలనుకుంటే మార్నింగ్ ఎవరో ఎమ్మెల్యే గారు, మినిస్టర్ గారు వస్తారు. మన కూటమి ప్రభుత్వానికి వస్తుంది కాబట్టి అందరూ కూడా మనం కోఆర్డినేషన్ తోటి అందరూ కూడా మంచి పేరు వస్తే పవన్ కళ్యాణ్ గారికి వస్తుంది, చెడ్డ పేరు కూడా తీసుకొస్తే మనం ఆయన్ని తీసుకొచ్చిన వాళ్ళు అవుతాం. దయచేసి అందరూ కూడా మా తరపున నేను హామీ ఇస్తున్నాను సార్. అలాగే బీజేపీ నుంచి కృష్ణరాజు గారు మాట్లాడారు. పవిత్ర క్షేత్రంలో శ్రీ ముక్తేశ్వర స్వామి వారి సాక్షిగా మహాశివరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా అద్భుతంగా జరగాలని, దాంట్లో అందరూ పాల్గొన్న పెద్దలకి, అలాగే ముందు కూర్చున్న పెద్దలందరికీ కూడా నా ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ప్రతిదీ కూడా ఆయన స్వతహాగా పర్యవేక్షించడమే కాకుండా అధికారులు కూడా అన్ని రకాలుగా ముందుకు వచ్చి సహకరిస్తున్నందుకు కూటమి నాయకులు కానివ్వండి, కూటమి కార్యకర్తలు కానివ్వండి, అందరూ కూడా 12 శాఖగా యాడ్ అయ్యి మీ అందరికీ కూడా, ముఖ్యంగా ప్రభుత్వానికి అన్ని రకాలుగా కూడా సహకరించి మీ అందరం కూడా ముందుకుండి పాల్గొని విజయవంతం చేస్తామని మీ అందరికీ కూడా మాట్లాడడం జరుగుతుంది. దివ్యాంగులకి కానీ, అలాగే వృద్ధులకి కానీ, అంటే వాళ్ళకి సంబంధించి ఏదన్నా ఒక ప్రత్యేకమైన ఏర్పాట్లు ఏమన్నా చేస్తే బాగుంటుంది అనేది ఒక సూచన. రెండోది, పోలీసు సిబ్బంది వారికి, అంటే ఆర్టీఓ గారు మీరు కొంచెం దృష్టి పెడితే అనౌన్స్మెంట్ టీమ్స్ కూడా పెట్టగలిగితే కనుక, ఎందుకంటే వృద్ధులు కావచ్చు, కొంతమంది అదే మతి మరుపు కావచ్చు, తప్పిపోయే అవకాశాలు ఉన్నాయి. అలాగే కొంతమంది పిల్లలు వచ్చి తప్పిపోయే అవకాశాలు ఉన్నాయి. అలాగే భక్తులు సౌకర్యార్థం, అలాగే భద్రత, అలాగే పరిశుభ్రత మీద అందరూ కూడా దృష్టి పెట్టి ముందుకు రావాలని కోరుతున్నాం. అందరికీ మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ అందరూ కూడా సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకుంటూ హరిహర మహాదేవ్. మహోత్సవం చేయాలనుకుంటున్నాం మనందరం. అయితే దీంట్లో అదేవిధంగా డిపార్ట్మెంట్స్, నెంబర్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. మెయిన్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఏమైనా ఒత్తిడి ఎక్కువైనా ఉంటే ప్రత్యేకంగా ఒక స్పెషల్ ఆఫీస్ని నియమించాల్సిందిగా కోరుతున్నాం. మీ ద్వారా చెప్పుకోలేదు ఏంటంటే, మన రిజిస్టర్ ఆఫీస్ పాత పొజిషన్ జంక్షన్ వరకు టెంట్లు వేసి పెట్టారు సరిపోతుంది. అంటే వచ్చే భక్తులు ఏంటంటే 9-10 అవ్వకి విపరీతం ఎండలో నిలబడుతున్నారు. అక్కడ అంటే మన లైన్ అది బాగా మీరు అన్నట్టు సీఎం చేస్తున్నారు. అక్కడ వరకు టెంట్లు వేసి జరుపుకోండి. ఆ ఒక్క రోజు 15వ తారీఖు ఉదయం నుంచి నైట్ సాయంత్రం వరకు సరిపోతుంది. ఇక్కడ సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వస్తున్నటువంటి నియోజకవర్గం కాబట్టి కలెక్టర్ గారు, ఎస్పీ గారు కూడా మానిటరింగ్ చేయటం,
దానికి ఈరోజు ఆర్డీఓ గారు మరి మల్లిబాబు గారి సమక్షంలో అన్ని శాఖల అధికారులతో కూడా మీటింగ్ ఏర్పాటు చేసినందుకు ముందుగా కలెక్టర్ గారికి ఆర్డీఓ గారికి కూడా నా ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. ఎందుకంటే ఇది పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వహించేటువంటి నియోజకవర్గం. రాష్ట్రం అంతా పిఠాపురం వైపు చూస్తా ఉన్నటువంటి తరుణంలో ఎక్కడ చిన్న లోపం జరిగినా పెద్ద ఎత్తున చూపేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పదే పదే నేను ఈవో గారికి ఫోన్ చేయడం, నేను ధర్మాబు గారు కూడా ఫోన్ చేసి మాట్లాడేటువంటి సందర్భం. మరి డిప్యూటీ సీఎం గారు మేము కూటమి ప్రభుత్వం నాయకులు మీరు చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి పదే పదే అడుగుతూ ఉన్నాం. కాబట్టి మీరు కూడా స్పందించవలసినటువంటి అవసరం ఉంది. అలాగే ఈ కార్యక్రమానికి పెద్దలు ఆర్డీఓ గారు కానీ పడ పీడీగా ఉన్నటువంటి శ్రీనివాస్ గారు, సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు, పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ రావటం, దీనికి మాజీ శాసనసభ్యులుగా ఉన్నటువంటి ఫైర్మెన్ కమిటీలో ఉన్న పెండం దొరబాబు గారు కానీ, మరి కోదూరు కిషోర్ గారు ఫైర్మెన్ కమిటీ సభ్యులు, అలాగే బీజేపీ పిఠాపురం నియోజకవర్గ కన్వీనర్ గా ఉన్నటువంటి కృష్ణరాజు గారు, అలాగే పెద్దలు జనసేన పార్టీ నాయకులు గోపు సురేష్ గారు, కాప్ కార్పొరేషన్ డైరెక్టర్ చల్లా లక్ష్మి గారు, జనసేన పార్టీ పట్టణ అధ్యక్షురాలు వరలక్ష్మి గారు, అలాగే తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు ధ్వజ సతీష్ గారు, బీజేపీ శాఖ పట్టణ అధ్యక్షులు కోనే వెంకటేశ్వర గారు, వీరందరూ కూడా హాజరవటం, అన్ని శాఖల అధికారులు రావడం జరిగింది. ఎంత ప్రగతి జరిగింది, రాబోయే 2-3 రోజుల్లోనూ మనం ఏం చేసుకోగలం, ఏం చేయాలని దాని మీద డిపార్ట్మెంట్ వైజ్ రివ్యూ జరిగింది. ప్రజలు అందరూ ఎదుర్కొన్నాను. ఇందులో కొంతమంది చాలా మంచి సూచనలు ఇచ్చారు. 4 వీల్ చైర్స్, అదేవిధంగా ఒక 25 మంది స్కౌట్స్ తోటి సిఐ గారి దగ్గర టీం ఉంటుంది కాబట్టి వారి యొక్క